యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఒక్క ప్రేమ కథ ఎన్ని కుటుంబాలను, ఎన్ని జీవితాలను అంధకారంలోకి నెట్టిందో ఇప్పుడు మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇటు అమృతకు భర్త, తండ్రి లేకుండా పోయాడు. ఇటు చూస్తేనేమో ఆమె కడుపున పుట్టిన నిహాన్కి కూడా తండ్రి లేడు. బాలస్వామి, ప్రేమలత దంపతులకు కొడుకు లేకుండా పోయాడు. అలాగే డాక్టర్గా మారిన అజయ్కి అన్నలేడు. ఇంకొక వైపు చూసినప్పుడు ఈ మర్డర్ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది. వారి వెనక కూడా కుటుంబాలు ఉన్నాయి. వారి కన్నీళ్లను కూడా ఎంతమంది చూడాల్సి ఉంటుందో. ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అమృత ప్రణయ్ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు కదా. ప్రణయ్ మర్డర్ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది. ఒక్క ప్రేమ కథ వల్ల ఎంతమంది జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయో చూస్తూనే ఉన్నామో. మీరు చెప్పండి, ప్రేమ అంటే ఎలా ఉండాలి అసలు? ఇది ఎలాంటి కేసు అంటే, ఆల్మోస్ట్ ఈ కేసు గురించి మాట్లాడినప్పుడల్లా కూడా జనాలు రెండు భాగాలుగా విభజించబడతారు. అంటే ఖచ్చితంగా ఇద్దరు 2 sides అయిపోతారు. ఒకళ్ళేమో ఒక ప్రేమ ఇంతమందిని బలి తీసుకుంది అనేవాళ్ళైతే, ఒకళ్ళు ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయలేని ఒక పంతం ఇంతమందిని బలి తీసుకుంది అని అంటారు. ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయో అమ్మాయో పుడితే అప్పుడు ప్రేమని ఇష్టం లేకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసేయటం వల్ల అంతా నార్మల్ అయిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు? ప్రేమ పెళ్ళిని ఒప్పుకోకపోతే, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే విడిగా బయటకు వచ్చేసి స్వశక్తి మీద బతుకుతున్న ప్రేమ జంటలు ఎంతమంది లేవు? ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టింది ఏది? వాళ్ళ ప్రేమ అనాలా, లేకపోతే వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయని తండ్రి తీసుకున్న ఒక భయంకరమైన స్టెప్ అనాలా? మనం ఇలా మాట్లాడామనుకోండి, జనాలు ఏమంటారంటే, అయితే ఆయన ఊరికనే స్టెప్ తీసుకోలేదు కదా, ఎంత ప్రేమించాడు తన కూతుర్ని. తన కూతురు కోసం ఒక స్కూలే కట్టాడు. ఆ అమ్మాయి కట్అవుట్ పెట్టుకొని ఇంట్లో చూసుకునేవాడు. బర్త్డే అంటే గ్రాండ్గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి చేసినవాడు. అలాంటి వాడు చంపే వరకు వచ్చాడు అంటే అది ఆ అమ్మాయి చేసిన పని వల్లే కదా అని అనేవాళ్ళు ఉన్నారు. సో ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్గా 2 sides-లో అంటే విభాగం అయిపోతారు అన్నమాట, డివైడ్ అయిపోతారు జనాలు. కానీ మీరు అన్నమాట ఎక్కడి వరకు కరెక్ట్ అంటే, ప్రేమ ఇప్పుడు ఇది తండ్రి కూతురు మీదకు ఉన్నది ప్రేమే. ఇక్కడ ఈ అమృతకి ప్రణయ్ మీద ఉన్నది ప్రేమే. 2 ప్రేమలే. కానీ ఏ ప్రేమ గెలిచింది అంటే ఇక్కడ ఈ 2 ప్రేమలు గెలవలేదు. దురదృష్టవశాత్తు ఫలితం వల్ల 2 ఓడిపోయినాయి. గెలిచిందల్లా ఏమైంది అంటే కేవలం పంతం మాత్రమే గెలిచింది. దురదృష్టం గెలిచింది అందరి పరిస్థితుల్లో చూసుకుంటే. ఎందుకంటే ఆయన అతి ప్రేమ వల్ల నన్ను కాదని అలాంటి వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారన్న విషయాన్ని ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేని తండ్రి ఎలా అయితే ఆ విపరీతమైన స్టెప్కి ఆయన తీసుకున్నాడో, దానివల్ల ఆ అమ్మాయి అప్పటికే కడుపుతో ఉంది. కనీసం కడుపుతో ఉంది కదా అని వదిలేసిన పరిస్థితి లేకుండా చంపేటప్పటికీ మీరు అన్నట్టు ఆ పిల్లాడికి తండ్రి లేకుండా అయిపోయాడు. ఆ పిల్లాడికి తండ్రి లేదు. ఈ తండ్రి కూడా ఒక చెడ్డ తండ్రిలాగా ముద్ర వేయబడ్డాడు. కానీ కొద్ది రోజుల్లోనే అప్పుడు ఆయన అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ గారి మాటలు కానివ్వండి, మనం తర్వాత చూస్తే కూడాను ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడని, ఆయన ఎలాంటి బతుకు ఎలాగ అయిపోయిందని చెప్పి ఆయన పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేశానని అనుకున్నాడో లేదో కానీ నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందన్న ఒక బాధలో ఆయన మళ్ళీ ఆత్మహత్య చేసుకొని ఆయన చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏంటి? జరుగుతున్న పరిస్థితులు తనకు అనుకూలంగా జరగడం లేదు అని ఆయన భావించాడనే అర్థం. సో అదే ఆయన ఒక నిర్ణయం, ఆయనకు ఒక కోపము, ఒక కసో, ఒక ఉక్రోషము వచ్చినప్పుడు, నేను ఈ పని నాకు ఈ కోపం వల్ల నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది, సరే వాడిని చంపేస్తే నాకు కసి తీరిపోతుంది, అయిపోతుంది. కానీ తర్వాత ఏంటి? తర్వాత ఈఎంఐ బతికేంటి, నా బతికేంటి, మా కుటుంబం మీద పడే మచ్చ ఏంటి, ఇప్పుడు ఆ పిల్ల కడుపుతో ఉంటే ఆ పిల్లాడి ఇదేంటి అని కొంచెం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన ముందుకెళ్ళి ఆలోచించి ఉన్నా కూడా ఇలా జరుగుండేది కాదు. లేదు, ఈ అమ్మాయి అతన్ని అంతలా ప్రేమించింది, వాళ్ళ నాన్న సంగతి తెలుసు, ఎంతో కొంత చంపేస్తాడన్న ఊహ లేకపోవచ్చేమో, కానీ ఈ అతి ప్రేమ అనేది ఆమె కూడా విట్నెస్ చేస్తూనే ఉంది. సో ఇష్టం లేకుండా బయటికి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఎంత విపరీతంగా బాధపడతాడు, కుమిలిపోయి ఉంటాడు. ఇప్పుడు చంపేంత క్రూరత్వం లేకపోతే కనీసం గుండె పగిలిపోయి అంత ప్రేమ అయినా ఉంది అనేది అన్న విషయం అయితే ఆమెకు తెలుసు కదా. అదే ఆయన జీవితాన్ని, అతని మైండ్ సెట్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుంది.
ఎంత బాధపడతాడో, ఆ బాధపడి ఉంటే ఆయనకి ఎంత ఆరోగ్యపరంగా కానీ మరి ఇంకా ఎంత ప్రాబ్లం అయ్యి ఉంటుంది. సో నేను దీన్ని ఇంకెలా మేనేజ్ చేయొచ్చు, ఏమైనా కొంచెం నెగోషియేషన్ చేయవచ్చా, కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, కొంచెం మాట్లాడచ్చా, మా నాన్నతో కూడా ఈ విషయం ఓపెన్గా మాట్లాడి దీన్ని ఎలా డిస్కస్ చేసుకోవచ్చా అని అలా ఆ అమ్మాయి ఆలోచించినా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అది ఒక రకమైన అంటే మొహం మీద గుండె మీద తన్నేసి వెళ్ళిపోయిన అన్న ఫీలింగ్ వాళ్ళ నాన్నకి కలిగింది కదా. అది చాలా సైకలాజికల్గా అందరూ కూడా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అమ్మాయి చనిపోయి అమ్మాయి కళ్ళ ముందు అతన్ని చంపేశారు అంటే అమ్మాయి ఎంత ట్రామాకి గురయ్యి ఉంటుంది, చాలా కష్టం. అండ్ ఏమాత్రం సంబంధం లేని ఈ ప్రణయ్ వాళ్ళ అమ్మా నాన్నలు అసలు వాళ్ళకి పాపం ఈ కేవలం చేతికో అందొచ్చిన కొడుకు చచ్చిపోయాడనే బాధ తప్ప ఏ మాత్రం వీటితోనూ వాళ్ళకి సంబంధం లేదు. ఈరోజు ఉరిశిక్ష పడటం వల్ల మా అబ్బాయికి ప్రాణం పోయిన దానికి న్యాయం జరిగింది అంటున్నారు వాళ్ళు. న్యాయం అంటే న్యాయపరంగా కరెక్ట్ న్యాయం పడింది అంటున్నారు. కానీ కొడుకు తిరిగి రాడు అన్న బాధ వాళ్ళకు కూడా ఎప్పటికీ జీవితాంతానికి అలాగే ఉండిపోతుంది. సో ఇందులో ఎవ్వరూ సుఖపడింది లేదు. ఏం చేసి ఉండొచ్చు అంటే ప్రతి స్టెప్లో కూడా కరెక్షన్కి అవకాశం ఉన్నది. ప్రతి స్టెప్లో కూడా ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ నాన్న పరిస్థితి, కుటుంబ పరిస్థితి తెలిసినప్పుడు ఏం చేసి ఉండొచ్చు, కొంచెం ఆగి ఉండొచ్చు, ఆ అమ్మాయి ఆగి ఉండొచ్చు, లేకపోతే సంప్రదించి ఉండొచ్చు, తండ్రి యొక్క ఒప్పుదల కోసం ప్రయత్నించి ఉండొచ్చు, ఇలా ఏమైనా జరుగుండొచ్చు. ఇలా ఇప్పుడు కూడా ఆ ప్రణయ్ లేకపోతే కూడా ఆమె జీవితం గడుస్తుంది, పిల్లాడి కోసమైనా గడుస్తుంది కదా. అది లేనంత మాత్రాన అమ్మాయి గుండాగిపోయి చచ్చిపోవడాలు అలా ఏం అవ్వవు. చాలామంది ఇంక ఈ ప్రేమ లేకపోతే ఇంకెందుకు నా జీవితం అని అనుకుంటారు. కానీ కొంతమంది అరే పెళ్ళి అంటే ప్రేమ అంటే నాకు సంబంధించింది, కానీ పెళ్ళి అంటే రెండు కుటుంబాలకు సంబంధించింది కాబట్టి నా తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోనప్పుడు సరే నేను ఇంకేం చేయొచ్చు అని ఓ నిమిషం ఆగి ఆలోచించే పిల్లలు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు నాకేం కావాలి, నా మనసు ఏం కోరుకుంటుంది, ఈ నిమిషంలో నేను ఎలాంటిది కోరుకుంటున్నాను అని మాత్రమే ఆలోచించారు. కాబట్టి ఈ కేసులో అందరూ ఇలాంటి ఇబ్బంది అయ్యారు. అసలు ఆయన చనిపోయారు, ఎవరి మీదైతే దాడి చేశారో అతను చనిపోయాడు, ఎవరైతే దాడి చేయించారో అతను చనిపోయాడు. సహకరించినందుకు ఇది పెద్ద లెసన్ ఏంటంటే అండి, మనకు దీనిలో నుంచి ఒకళ్ళు చెప్పినప్పుడు అది వాళ్ళ ఇంటెన్షన్ సరిగ్గా లేనప్పుడు సొంత వాళ్ళైనా సరే దానికి కలిసి రాకూడదు అనే విషయం ఇందులో అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే కూతురుకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది అన్న ఉక్రోషంతో ఓ తండ్రి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు అలా కాదురా, మనం పెద్దవాళ్ళము, మనమే పెద్ద మనసు చేసుకోవాలి అని ఇట్లా చెప్పి ఉండుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఆయనకి మైండ్లో ఉన్న ఆలోచన కొంచెం తగ్గు ఉండేది. లేదు, నువ్వు ఇలాంటి ఆలోచనలు, మనిషి ప్రాణం తీసి ఇలాంటి ఆలోచనలు వెళ్తుంటే మాత్రం నేను నీకు సహకరించడానికి వెనకడుగు వేసుంటే ఈరోజు ఆ బాబాయ్ పాత్ర ఎవరైతే ఉన్నారో ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడకుండా ఉండుండేది కదా. కానీ అలా ఆలోచించలేదు వాళ్ళు. అగ్నిలో ఇంకొంచెం ఆజ్యం పోసిన వాళ్ళు అయ్యారు. చాలా వరకు ఈ పరువు హత్యలు ఇలాగే అవుతాయి. ఎందుకంటే నా కులంలో ఏమవుతుంది, నా కుటుంబంలో ఏమనుకుంటారు అన్న ఒక భావజాలం వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మనకు తల కొట్టేసినట్టు అవుతుంది. రేపు పొద్దున మనం ఊర్లో తల ఎలా ఎత్తుకుంటామని వీళ్ళు ఇంకా దాంట్లో అగ్నిలో ఆజ్యం పోస్తారు. ఆ తప్పు చేసే వాళ్ళని ఇంకొంచెం ముందుకు తోస్తూ ఉంటారు. దానివల్ల అన్ని జీవితాలు ఇలానే నాశనం అయిపోతాయి. ఇక్కడ శిక్ష పడటం వల్ల ఏంటంటే దానికి సహకరించిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. సో ఏదైనా ఒక తప్పు జరిగితే అది తప్పు అని నీకు ఇంటెన్షనల్ దాని ఉద్దేశాలు తప్పు అని తెలిసినప్పుడు సొంత వాళ్ళైనా సరే తప్పుకి మనం సహకరించకూడదు. మహాభారత కాలం నుంచి మనం ఇదైనా నేర్చుకోవాలి కదా. తప్పు అంటే తప్పు కదా. కౌరవులు పాండవులుగా ఉన్నప్పుడు ఎవరెవరైతే తప్పు కౌరవుల వైపు సహకరించారో వాళ్ళందరూ కూడా శిక్షకు గురైన వాళ్ళందరూ కూడా చనిపోయారు. మనం ఏం నేర్చుకుంటున్నాం మన పురాణాల నుంచి కానీ మన వాటి గురించి? అదే రామాయణంలో రావణాసుడు ఒక తప్పు చేస్తుంటే విభీషణుడు వచ్చి నేను ఈ తప్పులో పార్టిసిపేట్ చేయను అన్నాడు. ఆయన మహా గొప్పవాడుగానే ఉండిపోయాడు కదా, సొంతవాడైనా సరే. మనం పురాణాలు వింటాము, చేస్తూ ఉంటాం, కానీ దాని నుంచి ఓ మంచి ఏంటి అనేది మనం నేర్చుకోకపోతే అవన్నీ కథలుగానే మిగిలిపోతాయి. మన జీవితాలు ఇలా కథల్లా 10 మంది మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. నళిని గారు, అసలు ఈ కుల దురహంకార పరువు హత్యలు అనేవి కొత్తేం కాదు. మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇవి ఆగుతాయి అనుకోవడానికి లేదండి. మనం ఏ కేసులో చూసినా కానీ ఇప్పుడు అమృత కావచ్చు, సరూర్ నగర్లో జరిగిన ఆశ్రిన్ కావచ్చు, ఇంకొక అమ్మాయి హేమంత్ అవంతిక కేసు కావచ్చు, అలాగే మంతని మధుకర్, ఈ కేసులన్నిట్లో కూడా ఆడపిల్లల్ని మాత్రం అలా ఒంటరిగా వదిలేసి మగవాళ్ళని చంపేస్తున్నారు. అంటే చాలామంది తల్లిదండ్రుల్లో పెద్దల్లో ఉన్న అభిప్రాయం ఏంటి అంటే కూతురు అంటే తమ ఆస్తి,
తాము చెప్పినట్టుగా వినాలి. తాము చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటే ఇలా చంపేస్తామంటూ సమాజం కావచ్చు పెద్దలు మెసేజ్ ఇస్తున్నారు. అంటే ఎప్పటికీ మారదా? ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగా పెద్దవాళ్ళ చేతుల్లో ఉండాల్సిందేనా? అంటే మీరన్నమాట చాలా కరెక్ట్ అబ్జర్వేషన్. ఎందుకు అంటే దీనికి భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కొడుకు పుడితేనేమో వాడిని ఏదైనా మళ్ళీ ప్రయోజకుడుగా చేయడం అంటే ఏంటి? కొడుకుని ప్రయోజకుడుగా చేయుట అంటే ఏంటి? బేసిక్గా వాడికి చదువు అబ్బితే చదువు చెప్పించడం, లేకపోతే ఒక మంచి ఆదాయ మార్గం అంటే తన ఆదాయ పరంగా బాగా స్థిమితంగా నిలబడగలిగే లాంటి ఒక మనిషిగా తయారు చేయడం. కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్లోకి వచ్చి కూతురి బాధ్యత తీరడం అంటే ఏంటి? అంటే కూతురికి పెళ్లి చేయడం. జెండర్ స్టీరియోటైప్స్ అంటాం మనం సమాజంలో. మనం ఏంటంటే అబ్బాయికి పెళ్లి చేయడం బాధ్యతగా భావించాం. అమ్మాయిని బాగా చదివించి స్థితిమంతురాలుగా లేకపోతే తనలో ఎలాంటి నైపుణ్యం ఉంటే తనలో ఎలాంటి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్కి చేయూత ఇచ్చి ఆ టాలెంట్గా ఆ అమ్మాయిని ప్రపంచం అంతా గుర్తింపబట్టాలని మనం ఎలాంటి సపోర్ట్ చేయాలి, ఇలా ఆలోచించాం మనం ఏం చేస్తాము? అబ్బాయి అంటే ఇలా ఆలోచించాలి, అమ్మాయి అంటే మాత్రం పెళ్లి చేయటం అన్న రెస్పాన్సిబిలిటీ. దాంతో ఏమవుతుంది? మనకు అమ్మాయి పట్ల ఉన్న పెద్ద రెస్పాన్సిబిలిటీయే పెళ్ళి. అదే ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటుంది. అది నా రెస్పాన్సిబిలిటీ కదా, కన్నది పెంచింది నేను, నా రెస్పాన్సిబిలిటీ కదా అది అన్న ఆలోచన, ఆ పొజిటివ్నెస్ ఇక్కడి నుంచి వస్తుంది. ఒకటి పాజిటివ్గా కూడా ఆలోచించిన తల్లిదండ్రులుగా, ఇప్పుడు మీరు అమ్మ నేను అమ్మ, మనం పిల్లల్ని పెంచే సమయంలో ఏంటంటే చిన్న దెబ్బ కూడా తగలకూడదని, పొరపాటున ఒక గ్లాస్ నీళ్లు పడ్డా కూడాను వాళ్ళు ఎక్కడ నడిచేసి వస్తే దాని మీద జారిపోతే వాళ్ళు పడతారేమో అన్నట్టు మన అన్నం తింటున్న వాళ్ళం కూడా ఫస్ట్ లేచి ముందు ఆ నీళ్లు కడిగి అలా చేస్తాం. సో పిల్లలకి చిన్న గీటు కూడా రాకుండా ఉండేలాగా చూడడం అనేది తల్లిదండ్రుల మనసు అలా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరో వీళ్ళ జీవితాన్ని, ఎందుకంటే పెళ్ళనేది చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి, తర్వాత జీవితం అంతా వచ్చే పార్ట్నర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, మంచి అయినా చెడైనా సరే అది వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేని, ఐడియా లేని లేదా నమ్మకం లేని వ్యక్తి చేతుల్లోకి వీళ్ళు తెలిసి వెళ్ళి పెడుతున్నారు అంటే ఏదో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలి? వాడు బతుకున్నాడు అంటే ఏదో రకంగా ఈ అమ్మాయి అటువైపే లాగబడుతుంది కాబట్టి అసలు ఆ పాత్రనే తుంచేస్తే అయిపోతుంది అన్న భావన మనకి. ఇప్పుడు చాక్లెట్లు బాగా తింటున్నారు, పళ్ళు పుచ్చిపోతున్నాయి, ఏం చేస్తారు? ఆ ఇంట్లోకి చాక్లెట్లు తేవడం మానేస్తారు. పిల్లలు చదువుకుంటున్నారు, టీవీ మోగుతూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఏం చేస్తారు? టీవీ కనెక్షన్ తీసేస్తారు. ఇలా మనం జనరల్గా చిన్న వాటిలో అలవాటు చేస్తుంటాం. ఇదే ఆలోచనలు అంటే టెర్మినేషన్ అంతే. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ప్రాబ్లం? టెర్మినేట్ ఇట్. ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని టెర్మినేట్ చేయటం అన్న ఒక భావజాలం ఏం చేస్తుంది అంటే ఇలా మనిషిని కూడా టెర్మినేట్ చేసేసే పరిస్థితికి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో అక్కడ మీరు అన్నట్టు అబ్బాయిని చంపేయడం అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాము. అమ్మాయిల పట్ల కూడా ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ అబ్బాయి ఉన్నతవాడై ఉండి అమ్మాయి అయిన పక్షంలో కూడా మాట్లాడి ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి చేసి ఆ అమ్మాయిని కూడా బెదిరించి అమ్మాయి శీలం మీద దాడి చేసి అమ్మాయిని కామ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అక్కడ అబ్బాయి కొంచెం వంగిపోయి ఉన్నాడంటే అమ్మాయి తగ్గిపోతూ ఉంటుంది. మనం ఇలాంటి కేసులు కూడా చాలా చూస్తుంటాం కదా. అమ్మాయి మోసపోయాను, 10 ఏళ్ల వరకు నన్ను ప్రేమించాడు, చేసుకుంటానని అన్నాడు, తీరా తల్లిదండ్రుల మాట వినేసి నన్ను వదిలేశాడని అమ్మాయిలు చాలామంది న్యాయ పోరాటాలు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇది కూడా జరుగుతుంటుంది. కానీ అందుకే మేము సేఫ్టీ స్కిల్ సెషన్స్లో కూడా చాలా వరకు చెప్తుంటాం. ప్రేమ అమ్మాయి నిన్ను చూస్తుంది, అమ్మాయి నీకు అట్రాక్ట్ అవుతుంది, అమ్మాయి నిన్ను నువ్వే నన్ను చూసుకోవాలి అంటోంది కదా అని నువ్వు రిస్కులు అన్నీ ఆలోచించకుండా నీకు నిజంగా ప్రేమ అనేది ఉందా, లేకపోతే కేవలం ఒకళ్ళతో అట్రాక్ట్ అవుతూనే చేస్తున్నావు, అసలు నువ్వు ఇంకా ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్కి రెడీగా ఉన్నావా, నీ జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్ని తీసుకొచ్చి వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా, కేవలం ఒక అమ్మాయి నన్ను కోరుకుంటున్నప్పుడు నేను ఎలాగ వెనకడుగు వేస్తాను అనే ఒక సోకాల్డ్ మ్యాన్లీ థింగ్ అనేది, ఇవన్నీ సినిమాలు ఇవి నేర్పిన మ్యాన్లీ, నువ్వు రెడీగా ఉన్నావో లేదో ఆలోచించుకుంటాం. కాబట్టి వాళ్ళు రెడీగా లేకుండా ఇలాంటివైనా అమ్మాయి ఇప్పుడు అమ్మ మా ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తున్నా, నాకు సంబంధాలు చేస్తున్నాను, నువ్వు చేసేసుకో అంటే వీళ్ళు అసలు ఆ రిస్క్ మేనేజ్మెంట్, వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా ఏమీ ఆలోచించకుండానే అనేస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మీరు అన్నట్టు వీళ్ళ దురదృష్టానికి వీళ్ళు దాడులకి వాటన్నిటికీ గురి కావడం కూడా కొన్ని కేసెస్లో మనం చూస్తున్నాం. అంటే నిజంగా అబ్బాయి అప్పటికి ప్రిపేర్ కూడా అయ్యి ఉండడు. కేవలం అమ్మాయి మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు ఇంక అయిపోతున్నా అంటే ఇంక ఇప్పుడు రియాక్ట్ కాకపోతే ఇంక అమ్మాయి నువ్వు వదిలేసినట్టు అవుతుంది. ఇంకా జీవితాంతం నిన్ను ఒక అమ్మాయి కోరుకుంటే నువ్వు తెచ్చుకోలేని అసమర్థుడుగా అయిపోయావని అనుకుంటారు, లేకపోతే తన దృష్టిలో తను అలా అవుతారన్న దానికి వాళ్ళు అప్పటికే మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకొని ఇబ్బందులు పడే కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. నళిని గారు, అమృత పోరాటం ఫలించింది అంటున్నారు.
ప్రణయ్కి న్యాయం జరిగింది, అతని ఆత్మ శాంతిస్తుంది కోర్టు తీర్పుతో అని అంటున్నారు. కానీ అక్కడ నిందితులుగా నేరస్తులుగా ఉన్న వాళ్ళ కుటుంబాల గురించి కూడా సమాజం మనమందరం ఆలోచించాల్సిందే. సుభాష్ శర్మ ఉరిశిక్ష పడింది, మిగతా 6గురికి జీవిత ఖైదు. బతికున్నన్ని రోజులు ఆ జైలు గోడల మధ్య మగ్గడం అంటే అది కూడా చచ్చిపోయినట్టే. వాళ్ళ కుటుంబాలు ఎంత ఏడుస్తూ ఉండొచ్చు. ఆ నిందితుడిగా ఉన్న ఆల్రెడీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అయితే డబ్బులకి కక్కుర్తి పడి ఒక వ్యక్తి అన్యం పుణ్యం ఎరగని ప్రణయ్ ప్రాణాలు తీయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ డబ్బు వచ్చి ఈ రోజు జీవితాన్ని ఇస్తుందంటారా? ఇలా చాలా మంది డబ్బు అంటే చాలు పడిపోయి ముందు వెనక ఆలోచించకుండా నేరాలు చేసి జైళ్ల పాలవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఒక సైకాలజిస్ట్, ఎన్నో కేసుల్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. డబ్బు కోసం దేనికైనా తెగించే వాళ్ళకు కూడా ఈ రోజు అమృత కేసు అనేది ఒక పాఠం కదా. అవును అవును. అదే మేము చిన్న పిల్లల వయసు నుంచే మేము అందుకే మాట్లాడేటప్పుడు పిల్లలతో ఈ క్లాసెస్ చేస్తున్నప్పుడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానివ్వండి, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ మేము అదే చెప్తాం. ఆదాయ మార్గం వేరు, వృత్తి వేరు. ఓకే, నీకు నువ్వు ఏ పని చేసినా నీకు డబ్బులు వస్తాయి. ఏ పని, దానికి నీ చదువు ఆధారంగా పనిచేయచ్చు, నీకున్న టాలెంట్ ఆధారంగా పనిచేయచ్చు, అక్కడున్న అవసరం ఆధారంగా పనిచేయచ్చు. ఇలా ఏదైనా సరే నీకు ఆ పని వచ్చిందంటే ఆ పని చేసి నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, అదొక ఆదాయ మార్గం. కానీ అలా కాదు. నీ కెరీర్ అంటే ఎలా ఉండాలి అంటే దానివల్ల నీకు డబ్బులు రావాలి, నీకు సమాజంలో గౌరవం రావాలి, గుర్తింపు రావాలి, నీకంటూ ఒక ఎదుగుదల ఉండాలి, నిన్ను చూసి మళ్ళీ అదే దారిలో ఇంకో 4 మంది తయారవ్వగలిగిన లాంటి ఒక అద్భుతమైన పాజిటివ్ జర్నీ నీదై ఉండాలి. దాన్ని నువ్వు కెరీర్గా ఎంచుకో అని చెప్పి అందుకే చిన్న వయసులో ఎంచే వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఇలా చెప్పకపోతే ఇప్పుడు చూడండి, దొంగతనాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇలా సుపారీ తీసుకొని హత్యలు చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయంటారు అంతే. దానికి ఒక విలువలు కానీ, దానికి ఒక గుర్తింపు కానీ, ఇప్పుడు సమాజం అతన్ని ఏమని గుర్తిస్తుంది? హంతకుడుగానే గుర్తిస్తుంది. ఆ పిల్లాడిని ఏమని గుర్తిస్తుంది? హంతకుడు ఆ శిక్షలో, ఆ కేసులో ఉరిశిక్ష పడ్డ పిల్లాడి వాళ్ళ కొడుకనే అంటుంది. ఆ భార్యనే ఏమంటుంది? ఆ హంతకుడు భార్య అనే అంటుంది. సో ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఎటువంటి, కుటుంబానికి కూడా ఎటువంటి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వలేకపోయామాట. ఇది ఎందువల్ల అంటే అతను కేవలం ఏ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి మాత్రమే ఆలోచించాడు తప్ప ఆ పని ధర్మబద్ధమైందా లేదా, ఆ పని తన జీవితానికి ఎదుగుదల అంటే ఎటువంటి ఎదుగుదల ఇస్తుంది, గుర్తింపు అంటే ఎలాంటి గుర్తిస్తుంది, సమాజంలో గౌరవింపదగిన స్థానం ఇస్తుందా, సమాజానికి చేడు చేసే ఎలాంటి పని చేస్తుందా, ఇవన్నీ ఆలోచించుకోగలిగే విఘ్నత అతనికి లేకుండా చేసింది. అది చదువు ఆ విఘ్నత ఇవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకు ఆ మాట అంటే ఖచ్చితంగా ఇస్తుందని చెప్పలేము. ఎందుకంటే బాగా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద మంత్రులు కూడా తప్పు చేసి లంచాలు అవి తీసుకొని పట్టుబడే వాళ్ళు ఉన్నారు. సో విఘ్నత చదువు గ్యారంటీకి ఇస్తుందని చెప్పలేం. కానీ ఆ విఘ్నత రావడానికి చదువు అనేది ఒక మార్గం. లేదు కనీసం తల్లిదండ్రుల పెంపకంలో అయినా సరే, ఆ పెంపకంలో ఈ విలువలు, ధర్మం అంటే ఏంటి, సమాజంలో మన పాత్ర అంటే ఏంటి, నీ వల్ల ఒకటికి ఉపయోగం జరగకపోయినా కనీసం నష్టమైనా జరగకుండా నువ్వు ఉండాలి అనే విషయాన్ని ఎదుగుదలలో పెంచకపోతే ఇలాగే ఉంటుంది. నాకు డబ్బులు కావాలి, నా అవసరాలు తీరాలి. ఇప్పుడు ఈజీ మనీ కోసం ఎంతమంది చేస్తున్నారు? డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే మనం కష్టపడి మనం సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని మనం ఏదో బంగారు గొలుసో ఏదో మనం కొనుక్కుంటే దాన్ని ఎవడో వచ్చి ఇలా లాక్కొని వెళ్ళిపోతాడు. ఏంటి అంటే వాడు అవసరం, వాడికి మందు తాగడానికి ఒక 2 రోజులకో 3 రోజులకో ఇలాంటి అవసరాల కోసం మన కష్టార్జితాన్ని మనం కొన్ని సంవత్సరాలు పడుతుంది మనం అది ప్రొక్యూర్ చేయడానికి. ఎందువల్ల అంటే వాడికి నా అవసరం, ఆ అవసరం ఎక్కడి నుంచి వస్తుందో నేను అది తీసేసుకుంటాను. అది ఎంత అన్యాయం. అది ధర్మము అనేదాన్ని మనం పూర్తిగా వదిలేస్తే, ధర్మము అంటే ఏంటో మనం పిల్లలకి చెప్పకపోతే, చేసే పనిలో ఒక పని ధర్మబద్ధమైన పని అవునా కాదా అనేది మన వాల్యూ సిస్టమ్ చెప్పకపోతే, సమాజం ఇలా ఏంటంటే నా అవసరానికి నాకు అవసరం నేను చేస్తా, నాకు నచ్చింది నేను చేస్తా, నా ఇష్టం నేను చేస్తా అనేలాంటి పరిస్థితులకు వచ్చేస్తే మన్ని మనం కాపాడుకుంటూ పోవాల్సి వస్తుంది. ఎంతవరకు కాపాడుకుంటాం, ఎంతమంది నుంచి కాపాడుకుంటాం, ఎక్కడి వరకు కాపాడుకుంటాం? రోడ్డు మీద నడుస్తుంటే కూడా మనకి సేఫ్టీ లేదనే పరిస్థితి ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండంటే ఏమిటి జాగ్రత్తగా ఉండడం? బాధ్యత లేని వారంతా సమాజంలో, ధర్మం లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళంతా సమాజంలో తిరుగుతూ ఉంటే ఇంకా ధర్మబద్ధమైన వాళ్ళు, మంచివాళ్ళు ఎంతకంతకి లోపలికి కుచించుకుపోతుంటారు, ఎంతవరకు వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. సమాజం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సో ఆదాయ మార్గం డబ్బులు వస్తాయి అని మాత్రమే పనులు చేయటం కాదు, అది ధర్మబద్ధంగా ఉండాలి. నువ్వు ఏ పనైనా చేయి, ధర్మం మీద ఆధారపడి ఉండాలి. అక్కడ మనం కెరీర్ అంటే ఏంటి, లేదంటే జస్ట్ మనం ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, జస్ట్ జాబ్ అంటే ఏంటి, పే అండ్ గెట్ మనీ అంటే డూ అండ్ గెట్ మనీ
అనే వాటివి ఏంటి, ఈ తారతమ్యాలు మనం నేర్పించగలగాలి పిల్లలకి. ఇలా పెరిగిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక పని ఒప్పుకొని చేసే ముందు ఇది కరెక్టా రాంగా, నాకు దీనివల్ల డబ్బులు వచ్చినా కూడా అది నాకు ఉపయోగమా ఉపయోగం కాదా, నా ప్రొఫైల్కి కానీ నా ఎదుగుదలకు అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ఇలాంటివి వాళ్ళు ఆలోచించుకోగలిగిన శక్తి ఖచ్చితంగా చిన్నతనం నుంచే రావాలండి. చిన్నతనం రాకపోతే వాళ్ళకు ఒక వెరీ కోర్ పర్సనాలిటీ తయారైపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళ దానికి కావాల్సిన అదర్ వైపు చెప్పేస్తారు. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు, ఎందుకు దొంగతనం చేస్తుంటే నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి పెట్టాడా, నాకు నన్ను ఎవడైనా చూసుకున్నాడా, ఇలా తర్కంలోకి పెట్టేస్తారు తప్ప ఆకలిగా ఉన్నవాడికి నీకు ఎవడు పెట్టలేదన్న విషయం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు బాగా సంపాదించి నువ్వు ఆ బాధ ఏదైతే పడ్డావో ఆ బాధని ఇంకో 10 మందికి తీర్చవచ్చు, ఇలా కూడా ఆలోచించవచ్చు దాన్ని. కానీ వాళ్ళు అలా ఆలోచించరు. ఈ మార్గంలో వాళ్ళు వెళ్ళలేదు అంటే వాళ్ళు ఇలా ఆలోచించరు. ఆ తర్వాత వాళ్ళని మైండ్ సెట్ మార్చడం చాలా కష్టమైపోతుంది. అంటే లాజికల్గా వాళ్ళని మనం గెలవలేము, ఎమోషనల్గా వాళ్ళు అందుబాటులో ఉండరు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మార్చడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఏదైనా సరే చిన్నతనం నుంచే ఈ ధర్మం కానీ వాల్యూ సిస్టమ్ కానివ్వండి, రైట్ రాంగ్ అన్నవి కానీ ఎవరికి వాళ్ళు అట్లీస్ట్ డిసైడ్ చేసుకునే మాత్రం చిన్నతనం నుంచే ఖచ్చితంగా జరగాలి. మనిషి బతకడానికి డబ్బు కావాలి, కానీ మన జీవితాన్నే హరించే డబ్బు మాత్రం మనకు అక్కర్లేదు. ఈ అమృత ప్రణయ్ కేసు మాత్రం చాలా మందికి కనువిప్పు. డబ్బులు ఇస్తామనగానే ఏ పనంటే ఆ పని చేయడానికి ఎగబడకండి. వాటి పర్యవసానాలు ఆ తర్వాతి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నళిని గారు.